ప్రజల ప్రాణాలు ఆస్తులను కాపాడడమే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. వరదలు, అగ్ని ప్రమాదాలు, పారిశ్రామిక ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందన, శాఖల మధ్య సమన్వయం, ముందస్తు సన్నద్ధత ఎంతో కీలకమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన విపత్తు నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్లలో భాగంగా సోమవారం హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్ హెచ్ఎండిఏ గ్రౌండ్స్ వద్ద నిర్వహించిన భారీ వరద మాక్ డ్రిల్ను సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విపత్తులు సంభవించినప్పుడు మొదటి గంట అత్యంత కీలకమని, ఆ గోల్డెన్ అవర్లో తీసుకునే చర్యలే ప్రాణాలను కాపాడగలమని పేర్కొన్నారు. అగ్ని ప్రమాదాలు, వరదలు, ఆకస్మిక ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వేగంగా సహాయక చర్యలు చేపట్టడం, అత్యవసర సేవలను సమన్వయించడం కోసం ఇటువంటి మాక్ డ్రిల్లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక పరికరాలు, శిక్షణ పొందిన బృందాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని సూచించారు. అడవుల్లో సంభవించే అగ్ని ప్రమాదాలు పచ్చదనాన్ని నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న అగ్ని ప్రమాదాలు కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా విపత్తుల సమయంలో చేపట్టిన రక్షణ చర్యలను అధ్యయనం చేస్తూ తెలంగాణలో మరింత సమర్థవంతంగా విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు, ఎన్డీఆర్ఎఫ్ టీంకి సంబంధించిన హెడ్, మిగిలిన అధికారులందరూ పాల్పంచుకొని విపత్తు వచ్చినప్పుడు, ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు, వరదలో, అగ్ని ప్రమాదాలు ఊహించని రీతిలో సంభవించినప్పుడు వారిని ఎలా రక్షించగలుగుతాము, ఎలా ఆ ప్రజలకి బాసటగా ఉండగలుగుతామనేది ఈరోజు ఈ మాక్ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశం. మనకు తెలియంది కాదు, ఈ హైదరాబాద్ నగరం 1908లో ఎటువంటి వరదలకి ఎఫెక్ట్ అయిందో, తదుపరి ఈ మధ్యనే 2025లో కూడా ప్రత్యక్షంగా మనం అటువంటి పరిస్థితి హైదరాబాద్ పట్టణంలో చూసాం. హైదరాబాద్ పట్టణంలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఇటు గోదావరి, అటు కృష్ణా పొంగినప్పుడు, పై రాష్ట్రాల్లో అత్యధిక వర్షాలు కురిసి కనీ విని ఎరగని వరద వచ్చినప్పుడు ఈ ప్రాంతాల్లో